ఈ సాయంత్రం బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం జరగనుంది. ఢిల్లీలోని పార్టీ హెడ్ క్వార్టర్స్ లో జరిగే సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఇతర కీలక నేతలు పాల్గొనబోతున్నారు. దేశవ్యాప్తంగా లోక్సభ అభ్యర్థుల్ని ఖరారు చేయనున్నారు. ఇప్పటికే 4 లిస్టులు విడుదల చేసింది బీజేపీ. మొత్తం 291 మంది అభ్యర్థుల్ని ప్రకటించారు. మిగతా అభ్యర్థుల విషయంలో కసరత్తు చేస్తోంది బీజేపీ అధిష్టానం. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే తెలంగాణలో ఖమ్మం, వరంగల్ అభ్యర్థుల ప్రకటన పెండింగ్ లో ఉంది. తెలంగాణలో మొత్తం 17 లోక్సభ నియోజకవర్గాలుండగా ఇప్పటికే 15 మంది అభ్యర్థుల్ని ప్రకటించింది. ఇక ఏపీలో పొత్తులో భాగంగా 6 లోక్సభ, 10 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీజేపీ పోటీ చేయనుంది. అయితే ఇప్పటిదాకా ఒక్క అభ్యర్థిని కూడా బీజేపీ ప్రకటించలేదు. అది ఈ సాయంత్రం బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం జరగనుంది. ఢిల్లీలోని పార్టీ హెడ్ క్వార్టర్స్ లో ఈ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ, అలాగే పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఇతర కీలక నేతలు కూడా పాల్గొనబోతున్నారు. ఈ సమావేశానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకుందాము. మా ఢిల్లీ ప్రతినిధి రాజు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రాజు, ఏంటి ఈ సాయంత్రానికి క్లారిటీ వచ్చేసే అవకాశం ఉందా? అభ్యర్థులందరినీ కూడా ప్రకటించే అవకాశం ఉందా? సౌజన్య, ఏదైతే బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం ఈరోజు సాయంత్రం జరగబోతుంది. ఈ సమావేశంలో అంటే ఇప్పటికే 4 జాబితాల ద్వారా బీజేపీ తమ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. ఇక మిగిలిన వాళ్ళందరినీ కూడా అంటే దాదాపు సగానికి పైగా అభ్యర్థులను ఇప్పటికే బీజేపీ ప్రకటిస్తే మిగిలిన అభ్యర్థుల ప్రకటన పైన ఈరోజు కీలక చర్చ జరిగే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. వాస్తవానికి ఈ సమావేశం 2-3 రోజుల క్రిందనే జరగాల్సి ఉండే, కానీ బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి అగ్రనేతలందరూ కూడా వేర్వేరు కార్యక్రమాల్లో బిజీగా ఉండడం, దాంతోపాటు నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భూటాన్ పర్యటనకు కూడా వెళ్లారు. దాంతో అది వాయిదా పడుతూ వచ్చింది. సో ఫైనల్గా ఈరోజు ప్రత్యేకంగా బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం జరగబోతుంది. సో వాళ్ళు ఒక టార్గెట్ పెట్టుకున్నారు. ఈసారి ఎన్నికల్లో 370 స్థానాలు బీజేపీ స్వంతంగా గెలవాలి, 400కు పైగా స్థానాలు ఎన్డీఏతో కలిపి గెలవాలనే ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నారు. దానికి అనుగుణంగానే పార్టీ పూర్తి స్థాయిలో కసరత్తు జరుపుతుంది. ముఖ్యంగా అంటే అభ్యర్థుల ప్రకటనకు ముందే బీజేపీ కేంద్రంలో ఉన్నటువంటి కోర్ కమిటీ రాష్ట్రాల ఎన్నికల కమిటీలతో ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహిస్తుంది. సో అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏ పార్లమెంటు నియోజకవర్గంలో ఎవరిని బరిలోకి దింపాలి, వాళ్ళని దింపడం వల్ల కలిసి వచ్చేటటువంటి అంశాలు ఏంటి, ఈ విధంగా వీళ్ళపైన ఒక ప్రత్యేకమైన సర్వేను కూడా చేయించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దానికి అనుగుణంగానే ఇక దాదాపు ఇక బీజేపీ అభ్యర్థుల జాబితా విషయంలో కొలిక్కొచ్చినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఇక మరొకసారి అంటే ఈరోజు జరిగేటటువంటి సమావేశంతో పాటు చివరగా మిగిలినటువంటి కొన్ని స్థానాలపైన మరొకసారి సమావేశం కూడా జరగవచ్చు. సో 5వ జాబితా విడుదల కోసం ఈరోజు జరిగేటటువంటి సమావేశంలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి అంశం కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. అందులో తెలంగాణలో ఉన్నటువంటి మొత్తం 17 పార్లమెంటు స్థానాల్లో ఇప్పటికే 15 పార్లమెంటు స్థానాలకు అభ్యర్థులను బీజేపీ ప్రకటించింది. మిగిలినదల్లా 2 స్థానాలే, ఒకటి వరంగల్, రెండోది ఖమ్మం. వరంగల్ నుంచి ఆరూరి రమేష్ను అనౌన్స్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఖమ్మం నుంచి ఇప్పటికే జలగం వెంకట్రావు తన పార్టీలో చేరారు. సో ఆయనను కూడా అనౌన్స్ చేస్తారంటే పార్టీలో చర్చ జరుగుతుంది. మరి దీనికి సంబంధించి ఈరోజు పార్టీ జాతీయ నాయకత్వం జరిగేటటువంటి కేంద్ర ఎన్నికల కమిటీలో ఒక నిర్ణయం అయితే తీసుకునే ఛాన్స్ ఉంది. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్లో పార్లమెంటు స్థానాలతో పాటు అసెంబ్లీ స్థానాలకు కూడా అభ్యర్థులను ఖరారు చేయాల్సినటువంటి అవసరం ఉంది. అక్కడ ఉన్నటువంటి పొత్తుల్లో భాగంగా బీజేపీ, టీడీపీ, జనసేన ఈ 3 పార్టీల అలయన్స్కు సంబంధించి బీజేపీ పోటీ చేస్తుంది. 6 పార్లమెంటు స్థానాలు, 10 అసెంబ్లీ స్థానాలు మాత్రమే. అయితే ఈ 6 పార్లమెంటు స్థానాలకు సంబంధించి కూడా ఇంకా ఏ పార్లమెంట్లో పోటీ చేస్తారు ఏంటి అనేది ఇప్పటి వరకు బీజేపీ అధికారికంగా ప్రకటించలేదు. అయినప్పటికీ కూడా తిరుపతి, రాజంపేట, హిందూపురం, మరోవైపు అరకు, ఇలా ఎన్నో స్థానాలకు సంబంధించి రాజమండ్రి, ఇలా కొన్ని స్థానాలకు సంబంధించి బీజేపీ లెక్కలు వేస్తుంది. అయితే ఆ స్థానాలకే అభ్యర్థులను ప్రకటిస్తారా, లేదంటే స్థానాలు ఏమైనా మారే అవకాశాలు ఉన్నాయనేది కూడా కొంత కీలకంగా మారే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే ఢిల్లీ పర్యటనలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి, సోమవీర్రాజులు రాష్ట్రంలోని రాజకీయ పరిణామాలు, ఏ స్థానాల్లో ఎవరెవరిని బరిలోకి దింపాలనే అంశంపైన కూడా ప్రత్యేకంగా కొంత కసరత్తు చేశారు. పార్టీలో ఉన్నటువంటి అగ్రనేతలతో వరుస సమావేశాలు కూడా నిర్వహించారు. ప్రత్యేకంగా రాజంపేట నుంచి కిరణ్ కుమార్ రెడ్డి, దాంతోపాటు తిరుపతి నుంచి
లేదంటే హిందూపూర్ నుంచి, మరోవైపు రాజమండ్రి నుంచి, ఇలా వైజాగ్ నుంచి ఒక్కొక్కరు పోటీ చేస్తారనేటువంటి విషయాన్ని బీజేపీ ఇండైరెక్ట్గా చెప్తున్నప్పటికీ ఇప్పటి వరకు ఒక స్పష్టతనివ్వలేదు. సో మొత్తానికి ఈరోజు జరిగేటటువంటి బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి లోక్సభకు పోటీ చేసేటటువంటి అభ్యర్థులు, అంతేకాదు ఆ 10 అసెంబ్లీ స్థానాలకు పోటీ చేసేటటువంటి అభ్యర్థుల జాబితా పైన కూడా కొలికి వచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. సౌజన్య, అంటే రాజు ఇప్పటి వరకు 4 జాబితాలు కలిపి 291 మంది అభ్యర్థుల పేర్లను ఫైనల్ చేశారు. సో ఈ రోజు సాయంత్రం మీటింగ్ అనంతరం లైక్ ఎంతమంది అంటే ఒక 70 to 100 మెంబర్స్ ని ఫైనల్ చేసే అవకాశం ఉందా, లేదంటే మోర్ దాన్ దట్ వీ కెన్ ఎక్స్పెక్టా? కొంత ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ చూస్తుంటే పదే ఇక కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశాలు నిర్వహించడం, పార్టీలో ఉన్నటువంటి లీడర్లంతా కూడా వేరువేరు సమావేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఈ మీటింగ్ ఉందంటే ఖచ్చితంగా ఢిల్లీకి చేరుకోవాలి. సో ఆ విధంగా వాళ్ళకి ఇప్పుడు ఎన్నికల సమయం దగ్గర పడుతున్నటువంటి క్రమంలో అదంతా కూడా కొంత అనవసరంగా అని భావిస్తున్నారు. సో అందులో భాగంగానే వీలైనంత వరకు దాదాపు 100 నుంచి 150 సీట్ల పైన ఈరోజు చర్చ జరుగుతుంది. సో రేపు ఉదయం కానీ రేపు సాయంత్రం కానీ బీజేపీ 5వ జాబితాను విడుదల చేస్తారు. దానికి అనుగుణంగానే ఈరోజు కొంత బిగ్ లిస్ట్నే, అంటే మొదటి జాబితాలో మొదటిసారి 192 మందిని అంటే 195 మందిని ఏ విధంగానైతే విడుదల చేశారో, ఆ తర్వాత ఇప్పుడు 5వ జాబితాలో కూడా కొంత పెద్ద ఎత్తున కసరత్తు తర్వాత ఎక్కువ మందినే అనౌన్స్ చేసే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. సౌజన్య. ఎస్ రాజు, థ్యాంక్స్ ఫర్ ది లైవ్ అప్డేట్స్.